వైసీపీ నుంచి జనసేనలోకి చేరినటువంటి బాలశౌరి ఇంతకుముందు సాధారణంగా 5 ఏళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడిగానే ఉన్నారు, కానీ ఏనాడు పొలిటికల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అటు తెలుగుదేశం మీద కానీ జనసేన మీద కానీ చేయలేదు. ఫస్ట్ టైం తనకి తను బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మీదనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిద్ధమని జగన్ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. దేనికి సిద్ధం? జగన్ పారిపోవడానికే. దేవుడు ఉన్నాడని అంటున్నారు. మీ ఒక్కరికే కాదు, షర్మిలకి, సునీతకి, మా అందరికీ దేవుడు ఉన్నాడు. పాదయాత్రలో నోటుకొచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని తొంగలో తొక్కారు. ఈ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్ అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నిలదీశారు. ఆయన ఆదివారం జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో వేల మంది అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. అనంతరం బాలశౌరి మాట్లాడి జగన్ వ్యవహార శైలిని, ప్రభుత్వ తప్పిదాలు నిలదీశారు. జగన్ మీరు చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పనంటున్నారు. అదే మీరు చెప్పే పెద్ద అబద్ధం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారు. రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లు అడగండి అని చెప్పారు. మీ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అబాస్పాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వంలో చేసిన పనులకు నిధులు రాక టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేని దుస్థితి కల్పించారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయితే నేను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిని అంటూ ప్రస్తావించారు. అదేదో చెప్తే బయటికి అర్థమవుతుంది కదా, చెప్పిన తర్వాత మళ్ళీ క్రమశిక్షణ ఎందుకు ఉంటుంది? అందులో క్రమశిక్షణ ఉంటే ఈ విధంగా ఉంటుంది. తన పార్టీలో ఉన్న రోజున పార్టీకి విధేయత అయినాడని ప్రదర్శించారంటే డౌటే. ఇకపోతే అందులో ఒకటి మంచిది, బందర్ పోర్టుకి నేనే కృషి చేశాను. పోర్టు అయితే నడుస్తోంది కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా జయించేది. కృషి చేసి ఉండొచ్చును. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఆ పోర్టు నిర్మాణం జరగలేదు ఇన్నేళ్ళు. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పొత్తుతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఏం కాలేదు. మొన్న 5 ఏళ్ళు కూడా కాలేదు. అది ఇప్పుడు నిర్మాణం జరుగుతోంది. ఆ విషయాన్ని బాలశౌరి ఒప్పుకుంటున్నారు. కాకపోతే అది తాను చేశానని చెప్తున్నారు. అది స్పెషల్ ఇక్కడ.